అయ్యా ఒక మనవి చేసుకోండి. తమకి రాజయోగం అద్భుతంగా ఉన్నా అస్తమంలో శని మూలంగా అది నీచభంగ రాజయోగంగా మారే ప్రమాదం ఉంది. జనఘోష కూడా చాలా బాగా ఎక్కువగా ఉంది. మరి అది తగ్గించాలంటే మరి దానికి మేమేం చెయ్యాలో చెప్పండి భేతాళం గారు. రహస్య మందిరంలోకి దయచేయండి. పదండి. ఆభరణాలు కూడా ధరించండి. రామ్ శ్రీం శ్రీం ఇలాగే స్త్రీ వేషంలో రోజు కొన్ని గంటలు శ్రమించాలి. ఇంకా పూర్తి శాంతి కావాలంటే మేమేం చెయ్యాలో చెప్పండి. కన్నె పిల్లను వివాహం చేసుకోవాలి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బద్ధాని శుభగే త్వంజీవ శరదశతం. ఇప్పుడు ఇక యాగానికి బయలుదేరండి. అనంతరం అర్ధరాత్రి శవ పూజ కూడా చేయాల్సి ఉంటుంది. ఏమి వీరి సాహసము? మమ్ములనే న్యాయస్థానములో దోషులుగా నిలబెట్టుటయా? మా చర్యలను వరగొట్టుటయా? మాకు శిక్ష విధించుటయా? ఈ ప్రజా హక్కుల సంఘ సభ్యులకు మేము భయపడుటయా? మేమే కనుక తలుచుకుంటే ఈ చట్టాలనే మార్చేస్తాం, న్యాయస్థానాలనే మా ఆస్థానాలుగా చేసుకుంటాం. ఏమిటి మౌనం? ఎందుకు ఈ నిశ్శబ్దం? ఇన్నాళ్ళు మాకు ఎదురు లేదు, బెదురు లేదు. కానీ ఇవాళ మీ నిశ్శబ్దంలో ఏదో అపశృతి వినిపిస్తోంది, అపశకునం కనిపిస్తోంది. చెప్పండి, ఏమిటి మా కర్తవ్యం? రాజకీయ చతురత్వం, భాషా భేషజంతో ప్రతిపక్ష సభ్యుల గుండెలు అదరగొట్టి ప్రజామన్ననలు పొందిన మీరు కోర్టుకు గనక పెడితే మీరే ముద్దాయిలు అవుతారు. ప్రజల్లో మనకు వ్యతిరేక ప్రచారం ఎక్కువ అవుతుంది. నలుగురిలో మనమే నవ్వుల పాలవుతాం. అయ్యా, మాకు మీరే శరణ్యం. ముంచుకొస్తున్న ముప్పు నుంచి మీరే తప్పించాలి. తప్పిస్తాం. తప్పుతుందా? ప్రజలను తప్పుడు దారి పట్టిస్తాం. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే ప్రజా హక్కుల సంఘ సభ్యుల్ని మంతనాలకు ఆహ్వానిస్తాం. ఆ మంతనాల పేరుతో రోజులకు రోజులు, రోజులకు రోజులు, రోజులకు రోజులు దాటించి వారి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని నీళ్లు కార్పిస్తాం. మిమ్మల్ని కడతేరుస్తాం. మా పబ్బం గడుపుకుంటాం. ఎప్పుడు ఎప్పుడు విజయం మాదే. అల్లుడు గారు, మంతనాలకు రమ్మని వాళ్లకు సారీ ఫర్ ది డిలే. ఆలస్యానికి క్షమించండి. ఇప్పుడు చెప్పండి, మీ సమస్యలేమిటో? ఎవరితో? మాతోనే. మా అంటే బహువచనం. మీతో వచ్చిన వారంతా మీనా మానా? వారెవరు? మా అల్లుడు గారు. ఓ, ఈ పక్క గారెవరు? ఆ పక్క గారెవరు? ఆ వెనక గారెవరు? పత్రికా విలేకరి భానోజీరావు గారు, మా అంతరంగికులు అమరేంద్ర గారు. వీరు మా కుటుంబ జోష్యులు భేతాళం గారు. వీరు సరే సరి మా హోంశాఖాధిపతి. ఓహో, అయితే వారందరితో చెప్పమంటారా, మీతో చెప్పమంటారా? ఇంకేమి ఉద్దేశం? ఏం లేదు. మా సమస్యలన్నీ మీరు గుంపుగా వింటారా, లేక మీరే వింటారా? మేమే వింటాం. మళ్ళీ మేమే అని బహువచనం ఉపయోగిస్తున్నారు. మా సమస్యలన్నీ మీరు ఒక్కరే విందలుచుకుంటే ప్రభుత్వానికి సంబంధం లేని ఆ పక్కనున్న వగైరాగారులందరినీ పంపించి వేసేయండి. ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలో? మాకేం కావాలో చెప్పే ముందు మీరింత ఆలస్యంగా ఎందుకు వచ్చారో చెప్పండి. ఏదో రాచకార్యం మీద. రాచకార్యాలని రంగెందుకు పుస్తారండి? సొంత పనులను నిజం చెప్పండి. బహుశా నాటకం రిహార్సల్స్కి వెళ్ళి ఉంటారు. అయితేనేం, మేం చేసే ప్రతి పని ప్రజాసేవ కిందే వస్తుంది. అవునవును, మీరు చేస్తున్న ప్రతి పని ప్రజాసేవే. మీ సొంత మనుషులు చెప్పిన మాటలు వినలేదని డాక్టర్లను సస్పెండ్ చేయడం ప్రజాసేవ.
రిటైర్మెంట్ వయస్సు తగ్గించడం ప్రజాసేవ, సమ్మెలను నిషేధించడం ప్రజాసేవ, కళాకారులను అవమానించి వారి పొట్ట మీద కొట్టడం ప్రజాసేవ, అమాయకులైన విద్యార్థినులపై లాఠీచార్జి జరిపించి వాళ్ళని జైల్లో పెట్టించడం ప్రజాసేవ, పోలీస్ స్టేషన్లో ఆడపడుచుల తలలు గొరిగించి వాళ్ళని చిత్రహింసల పాలు చేయడం ప్రజాసేవ. ఆహాహాహా, ఎంత చక్కటి ప్రజాసేవ చేస్తున్నారండి మీరు. ఆపండి. మా మూలంగా ఎవరి ఉద్యోగాలకి ముప్పు వచ్చింది, ఎందరు విద్యార్థులు కారాగారాల పాలయ్యారు, ఎందరు ప్రాణాలు కోల్పోయారు. అయ్యహో, అన్ని తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నారే. ఈశ్వరమ్మా, నీ కొడుకు ఎలా పోయాడో చెప్పమ్మా. ఏం చెప్పమంటారమ్మా, నా కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ పెట్టారు. ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి అని పొట్టన పెట్టుకున్నారు. ఆమె చెప్పింది నిజం. మీ అల్లుడు గారు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి నా చేత ఈ పాడు పని చేయించి జగన్కి ఈ ఉద్యోగం వేయించారు. జగన్, లంచం ఇచ్చే కదా ఈ ఉద్యోగం సంపాదించావు. ఉద్యోగం ఇప్పిస్తానంటే ఇంద్రబాబు గారికి అడిగినంత డబ్బు ఇచ్చాను. ఇది అన్యాయమైన విద్యార్థులు పట్టుబడితే ఉద్యోగం పోయింది, డబ్బు పోయింది. ఏమది? మీరు గోరంతని కొన్నంత చేస్తున్నారు, లేనిపోని నిందలు మోపుతున్నారు. అర్ధరాత్రి పూట అబలలు అమావాస్య నాడు నిండు నగలతో రెండో సినిమాకెళ్లి ఒంటరిగా తిరిగి రావడానికి రక్షణ కల్పిస్తుందన్న మీ ప్రభుత్వంలో పట్టపగలు పోలీస్ స్టేషన్లో మానభంగాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారే. ఏమైంది మీ ప్రభుత్వం? అవును, నీకు నిజాలన్నీ నిందలుగానే కనిపిస్తాయి. తప్పులు చేస్తావు, తప్పుకుంటావు. ఓట్ల కోసం వాగ్దానాలు చేశావు, అవి అమలు పరచడం చేతగాక అల్లాడుతున్నావు. అదేమంటే గూండాలాగా అందరినీ హత్యలు చేస్తావు. ఇంతేగా నీకు తెలిసింది. ఎవరెన్ని చెప్పినా చెవులుండి వినలేని చెవిటి వాడివి, కళ్ళుండి చూడలేని గుడ్డివాడివి. పోయి నీతో ఏమిటి చెప్పేది మా సమస్యలు? చచ్చా! దుందుడుకుతనం. అలా అని తప్పుకుంటే సరిపోదండి. ఇక్కడున్న వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పి తీరాలి. అడుగడుగున అహంకారాన్ని, అహంభావాన్ని ప్రదర్శించే నియంతల వ్యక్తిత్వం మీద మీరు అమలుపరిచిన అవివేకపు నిర్ణయాలతో ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రద్దులంటూ మీరు చేసినవి దొందుడు చర్యలు కావా? ప్రభుత్వ ప్రణాళిక ప్రచారం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తి పూజకు శ్రీకారం చుట్టి కాదన్న వాళ్ళని కష్టాలు పాలు చేసిన మీది దొందుడుకు చర్య, దుర్మార్గపు చర్య. కాదు, మేము చేసిందే న్యాయం, చెప్పిందే వేదం. చట్టాలకు, రాజ్యాంగాలకు మేము అతీతులం. నువ్వు రాజ్యాంగానికి అతీతుడువా, చట్టానికి అతీతుడువా, న్యాయస్థానాలకు అతీతుడువా? యూ థింక్ యు ఆర్ ఎ గాడ్? నువ్వు దైవాంశ సంభూతుడువా? అలా అనుకునే వాళ్ళంతా మేధావులు, గొప్పవాళ్ళును, అనుకునే వాళ్ళంతా అసమర్థులు, అవిధేయులునా? నాన్సెన్స్. ఏ రాజ్యాంగాన్ని, ఏ చట్టాన్ని ఆధారం చేసుకుని నువ్వు గద్దెనెక్కావో ఆ చట్టాలు నీకు ఒకరోజు ఎదురు నిలుస్తాయి. యు ఆర్ అన్బేరబుల్. ఇన్స్పెక్టర్, వీళ్ళందరినీ బయటికి చేసేయ్. సార్, ఏమిటిది? అన్యాయం, అక్రమం, అధర్మం. డోంట్ టచ్ మీ.